గుర్తుంచుకో గుర్తుల గుర్తుంచుకో అగడే మహేందర్ గారి నాయకత్వం అగడే మహేందర్ గారి నాయకత్వం కత్తెర గుర్తుకే అగడే మహేందర్ గారి నాయకత్వం అగడే మహేందర్ గారి నాయకత్వం గుర్తుల గుర్తుంచుకో గుర్తుల గుర్తుంచుకో కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే. ఈరోజు మనం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం గన్నేరువరం మండలం చిములకుంటపల్లి విలేజ్లో ఉన్నాం. ఈ మధ్యలో పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా రణబేరి మోగుతున్నది. రణబేగి మోరిన సందర్భంగా K24 న్యూస్ ఆధ్వర్యంలో గ్రామాన ఇంటర్వ్యూకి రావడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో కెమెరామెన్ శ్రీనివాసు స్వామితో రణము రవణ, అదేవిధంగా చిములకుంటపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి పకిడే మహేందర్ గారికి ఈరోజు ప్రజలు బ్రహ్మరథం కట్టడం జరిగింది. ఆ మహేందర్ ఇంతకు ముందుకు సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. మళ్ళీ ఓడిపోయినాక మళ్ళీ రాజకీయాలకు రావడము ఎందుకోసం రావడం జరుగుతుంది, ఆయన ఆలోచన ఏందనేది మనం K24 న్యూస్ ఆధ్వర్యంలో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఇప్పుడు నమస్కారం మహేందర్ గారు. నమస్కారం అండి. ఈరోజు సర్పంచ్గా నిలవడానికి కొరకు ఇంతకుముందు గత 10 సంవత్సరాల కింద సర్పంచ్గా ఉండి ఓడిపోయినా కాబట్టి ప్రజల అభిప్రాయం మేరకే సర్పంచ్గా రావడం జరిగింది. ఈరోజు మా చిములకుంటపల్లి గ్రామ ప్రజలంతా నన్ను బ్రహ్మరథంగా ముందుకు పంపించి సర్పంచ్గా గెలవడానికి కొరకు వారి ఉత్సాహంతోనే రావడం జరిగింది. స్థానికంగా విలేజ్లోనే ఉంటా వచ్చి నాకు ప్రజలందరూ మంచి స్పందన ఇస్తున్నారు. ప్రజలు మద్దతు తెలుపుతూ నన్ను అభ్యర్థిగా పెట్టారు, నేను గెలిచి ప్రజలకు సేవ చేస్తానే ఆలోచనలో అభ్యర్థి మహేందరు ముందంజలో ఉన్నాడు. అదేవిధంగా గెలిచిన తర్వాత ఈ యొక్క గ్రామానికి ఏమేమి పనులు చేస్తారు, మీరు ఏమేమి హామీలు ఇవ్వగలుగుతారు గ్రామ ప్రజలకు? నేను ఇప్పుడు గ్రామ ప్రజలకు విన్నపం చేసింది ఏంటంటే తుమ్మవానిపల్లిలకు రోడ్ వేస్తా అని చెప్పినాను, ఎస్సీ కాలనీలో కమిటీ హాల్ కట్టిస్తా అని చెప్పినాను, విలేజ్లో మా ఆర్య సంఘమైన కమిటీ హాల్ ఉంది పెండింగ్లో, అది కూడా పూర్తి చేస్తా అని చెప్పి నేను మాట ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమన్నా సీసీ రోడ్లు కానీ అవి ఏమన్నా పెండింగ్లో చేయడానికి వరకు నేను నా వంతు కృషి చేస్తానని చెప్పి మాటిస్తున్నాను. ప్రజలకు ఎల్లవెల్ల పనిచేయడానికి కొరకు నిర్ణయంగా ఉన్నానని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు చిములకుంటపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి పకిడే మహేందరు ఈ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి లేదు. అటు తుమ్మవానిపల్లె కానీ ఇటు చిములకుంటపల్లి ఎస్సీ కాలనీ కానీ రోడ్లు బాగలేవు, ఈ రోడ్లు నేను చేస్తా అని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలు కూడా బ్రహ్మరథం కట్టడానికి చాలా మహిళలు కానీ రైతులు కానీ కూలీలు కానీ అధిక సంఖ్యలో పాల్గొని మహేందర్కు మద్దతుగా భారీ సంఖ్యలో గెలిపిస్తారని ఆ మహేందర్ అభ్యర్థి అందరినీ కోరుకోవడం జరిగింది. మద్దతుగా ఇంతకుముందుకు వార్డు మెంబర్ చేసిన శ్రీకాంత్ వచ్చాడు. మహేందర్ గెలిస్తే మీకు పని చేస్తాడని నమ్మకం ఉన్నదా? ప్రజలందరికీ నమస్కారం. ఒక్కసారి మార్పు కోసం అందరూ ఆలోచించాలి. గత పాలకులు కూడా చేలకుంటపల్లి గ్రామాన్ని ఏ విధంగా పట్టించుకోకుండా చేలకుంటపల్లి అభివృద్ధిని ఎలాగో ఆపారో, ఇప్పుడు మన మార్పు కోసం ఒక్కసారి మహేందర్కు అవకాశం ఇవ్వాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే చోలకుంటపల్లి అనేది అభివృద్ధిలో వెనుకబడ్డ గ్రామం. ఒక్కసారి మహేందర్ను గెలిపిస్తే తన నిధుల నుంచి, కేంద్ర నిధుల నుండి అయినా రాష్ట్ర నిధుల నుండి అయినా నిధులు తీసుకొచ్చేంత తెలివితేటలు అతనికి ఉన్నాయి. కాబట్టి పకిడే మహేందర్ గారిని భారీ మెజార్టీతో ప్రజలు గెలిపిస్తారని పూర్తి విశ్వాసంతో నమ్మకంతో ఉన్నాం అందరం. ఏంటంటే కేంద్ర మంత్రి తనకు అందుబాటులో ఉంటాడు, నాకు ఏమైనా పనులు చేయగలుగుతాడు, పెట్టగలుగుతాడు. ఆ కేంద్ర మంత్రి సహాయంతో నేను గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని గ్రామ ప్రజలు కోరుకోవడం జరుగుతుంది. నమస్కారం అక్క గారు, నా పేరు రణము రవణ. గ్రామ ఎన్నికల్లో నేను అందరిని ఇంటర్వ్యూ చేసుకుంటూ వస్తున్నాను. అదేవిధంగా మీ చిములకుంటపల్లి గ్రామానికి రావడం జరిగింది. చిములకుంటపల్లి గ్రామంలో కత్తెర గుర్తు దూసుకోబోతుంది. ఏ సమస్య ఉన్నా కానీ కట్ చేసుకుంటా పరిష్కారం చేసుకుంటా అనే ఆలోచనలో కత్తెర గుర్తు ఉన్నదని తెలిసింది.
అయితే కత్తెర గుర్తు అభ్యర్థి పకిడ మహేందర్. ఈ మహేందర్ గెలిస్తే మీకు ఏమైనా పనులు చేయగలుగుతాడా? చేస్తాడని నమ్ముతాను. చేస్తాడా? చేస్తాడు. మీరేమనుకుంటారు అక్కడ చేస్తాడా పనులు? ఏమేమి పనులు చేస్తాడు? ఒప్పుకునే చేస్తాడా? ఓకే ఓకే. గ్రామ ప్రజలు మంచి ఉత్సాహం కొద్దీ ఉల్లాసం కొద్దీ మహేందర్ గెలుస్తాడు, మాకు సీసీ రోడ్లు కానీ భవనాలు కానీ చేస్తారని ఉత్సాహం కొద్ది ఉన్నారు. భారీ మెజార్టీతో ప్రజలు గెలిపిస్తారని